హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ బ్యాంకుల్లో 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలుగులో కూడా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. నేను వీడియోస్ ద్వారా తెలియజేయని చాలా ఉద్యోగ సమాచారం అనేది అందులో షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే ఐబీపీఎస్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఐబీపీఎస్ నుంచి ప్రస్తుతం క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ పోస్టులకు మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో కేవలం 499 రూపాయలకే సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అయితే ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో ఈ కోర్స్ అయితే మీకు లభిస్తుంది. అందులో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. అత్యుత్తమంగా ఈ యొక్క క్లాసెస్ అనేవి చెప్పించడం అయితే జరిగింది. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ ఐబీపీఎస్ అయితే విడుదల చేసింది. 2025-26కి సంబంధించినటువంటి వేకెన్సీస్లో భాగంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు జూలై 1వ తేదీ నుంచి జూలై 27వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులకు కాల్ లెటర్స్ అనేవి ఆగస్టులో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆగస్టులోనే మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది. ఆ తర్వాత ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫలితాలు అనేవి సెప్టెంబర్లో విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఏప్రిల్ 2025 నాటికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంక్స్లో మనకి వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ బ్యాంక్స్లో పోస్టింగ్ అయితే పొందొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో కూడా మీరు పోస్టింగ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వయసు విషయానికి వచ్చినట్లయితే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వీరితో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అలాగే మిగతా వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. దాని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ పోస్టులకు తెలుగులోనే పరీక్ష ఉంటుంది కనుక అర్హత కలిగిన వారు తప్పనిసరిగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. క్వాలిఫికేషన్ ఏముండాలంటే జూలై 21, 2024 నాటికి అంటే ఈ తేదీ నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది సరిపోతుందన్నమాట. ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే 175 రూపీస్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. మిగతా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 850 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఈ ఫీజు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే పేమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 100 మార్కులకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 60 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి టెస్ట్లో కూడా వాళ్ళు డిసైడ్ చేసినటువంటి కట్ ఆఫ్ మార్కులు అనేవి రావాలి. ఈ కట్ ఆఫ్ మార్కులు అనేవి ఐబీపీఎస్ అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది.
ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 160 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. ఇందులో జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి, అలాగే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇక 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. అలాగే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు. ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎగ్జామ్ రాస్తారు కనుక ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు పరీక్ష రాసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్కి అప్లై చేస్తారనుకోండి, అప్పుడు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అంటే మీరు అప్లై చేసేటప్పుడే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనేవి బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అంటే ఏ స్టేట్లో ఏ బ్యాంక్లో రిజర్వేషన్ల వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా మనకి అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం 105 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇందులోనే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మనం అయితే ఇప్పుడు చూడొచ్చు. తెలంగాణలో ఈ క్లర్క్ పోస్టులు అనేవి అన్ని బ్యాంకుల్లో కలుపుకొని 104 పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడ అనౌన్స్ అయితే చేశారు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయనగరం లొకేషన్స్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం లొకేషన్స్లో కండక్ట్ అయితే చేస్తారు. అంటే ఈ యొక్క సిటీస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ లొకేషన్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ లొకేషన్స్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ నుంచి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. మొత్తంగా 6128 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత గల 28 సంవత్సరాలు వయసు లోపు కలిగిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయినట్లయితే మళ్ళీ అక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ సమాచారాన్ని ఒకసారి చదివి ఎలిజిబిలిటీ ఉంటే త్వరగా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.